ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం రూల్ 15లో ద నెగేషన్ ఆఫ్ ది గ్రేట్ ఇల్యూషన్ అన్నటువంటి ఇది మనం చెప్పుకుంటూ వస్తున్నాం రూల్ 15లో. సో నిన్న మనం చెప్పుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే ఈ వాటర్, ఈ హీట్, ఈ పాయింట్ మనం నిన్న చదువుకుంటున్నాం. ఈ మాయిశ్చర్లను హీట్, ఈ రెండింటి యొక్క దీని చేత సమస్త సృష్టి అనేటువంటిది వస్తుంది అనేటువంటి పాయింట్ నేను మనం చదువుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. బట్ ద గ్రేట్ మిస్టరీ ఈస్ హౌ ద మెర్జింగ్ ఆఫ్ 3 fires can produce moisture or the watery element. Combination, the enveloping Maya is produced. సో ఎప్పుడైతే ఈ 3 fires బ్లెండ్ అవుతున్నాయో అప్పుడు అక్కడ వాటరీ ఎలిమెంట్ అన్నటువంటిది వస్తుంది. వాటరీ అంటే ఇట్ ఈస్ నిజానికి అక్కడ ఏం లేదు వాటరీ అన్నటువంటిది. సృష్టిలో ఈ 3 fires ఎప్పుడైతే బ్లెండ్ అవుతున్నాయో అక్కడ ఒక పొర అన్నటువంటిది వస్తుంది. పొర అన్నటువంటిది నిజానికి అక్కడ ఏం లేదు, కానీ పొర అనేటువంటిది మాత్రం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇల్యూజరీగా ఉంటుంది. అంటే వీడి యొక్క ఊహగా లేదా వీడి యొక్క భావనగా అక్కడ ఉంటుంది, కానీ నిజానికి ఏం లేదు. అసలు నిజానికి పొర ఏం లేదు. సృష్టిలో జీవులు ఉన్నారు, కానీ జీవులు అంటే వీళ్ళందరూ కూడా అంతర్యామి స్వరూపులే, కానీ వీళ్ళు అంతర్యామి నుంచి వేరుగా ఎక్కడ ఏమీ లేరు. ఆ భావన మాత్రం సర్వజీవుల్లో ఉంటుంది, అంతర్యామి నుంచి మనం వేరని. నిజానికి ఏది వేరు కదా. మన దేహంలో ఉన్నటువంటి సమస్త అణువులు కూడా ఇవన్నీ కూడా ఎప్పుడైతే వీడి దేహం విధులు వెళ్ళిపోతాడో ఇవన్నీ కూడా ఈ పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. ఇంకా వీడిదంటూ ఏం మిగిలింది? ఇది వెళ్ళి పరమాత్మలో ఐక్యం అయిపోతుంది. ఇంకా వీడిదంటూ ఏముంది అసలు? ఇక్కడ ఆయన నుంచి వేరుగా వచ్చిన వాడు మళ్ళా ఆయనలోకి వెళ్ళి ఐక్యం అయిపోతున్నాడు. ఇంకా వీడంటూ వేరు అన్నటువంటిది ఏముంది? నిజానికంటే ఏమీ లేదు, కానీ భావన మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే వీడు భూమి మీద పుట్టాడో వీడు నేను ఇతరుల కన్నా నేను వేరు, పరమాత్మ కన్నా నేను వేరు, లోపల ఉన్నటువంటి వాడు అసలు వాడి కన్నా నేను వేరు, ఇలాంటి భావములు మాత్రం ఉంటున్నాయి. అంతకుమించి ఇక్కడ ఏం లేదండి అని చెప్తున్నారు. అది దీన్ని ఏమన్నారంటే టెంపరరీ డ్యూయాలిటీ హిజ్ 2 బేసిక్ రియాలిటీస్. ఇది టెంపరరీ డ్యూయాలిటీగా పనిచేస్తుంది మనం. అంటే కాసేపు నిజం నేనుగా, కాసేపు అబద్ధపు నేనుగా. అయాం అన్నటువంటిది లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ అన్నటువంటిది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏం పనిచేస్తుంది వీటిలో? అయాం ఫారం అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. నేనంటే పలానా వెంకట్రావు అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. 2 పనిచేస్తున్నాయి వీళ్ళు, ఒకటే కాకుండా ఈ 2 పనిచేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే టెంపరరీ డ్యూయాలిటీ అన్నారు దీన్ని. హిజ్ 2 basic realities, the watery nature of his astral experience, in which these 2 aspects of divinity seem and work, is but a glamorous phenomenon, and in an occult sense is not based on facts. Occult phenomenon, it is not based on fact. దీనికి నిజంగా అంటే ఏమిట్రాను అంటే ఏమీ లేదు, ఒకడే వీడు. కానీ వీడిలో యాస్ట్రల్గా అంటే వీటిలో ఉన్నటువంటి పొర చేత వీడు నేను 2 అన్నటువంటిదిగా వీటిలో నిలబడుతోంది. నిజానికి 2 అనేటువంటిది ఏం లేదన్నది. Any true aspirant knows that his spiritual progress can be gauged in terms of his freedom from this illusion and of his release into the clear air and pure light of his spiritual consciousness. Clear air and pure light.
వీడు సాధన చేసుకున్నటువంటి వాడు, వీడు ఎంత సాధన వీడిలో నిలబడింది అనేటువంటి దేని చేతి తెలియబడుతుందంటే, ఎలా అయితే జ్వరం వచ్చిన వాళ్ళు థర్మోమీటర్ పెట్టి చూస్తారు వీడికి ఎంత జ్వరం ఉందో, అలా వీడిలో ఈ భావము నుంచి ఐఎమ్ డ్యూయల్ అన్నటువంటి దాని నుంచి ఎంతవరకు వీడు వేరే ఐఎమ్ వన్ అన్నటువంటి దానిలో వీడు వెళ్ళాడు అన్నటువంటి దాని మీద డిపెండ్ అవుతుంది. ఫైనల్గా వీడికి మొత్తం అంత భాగవత ప్రవచనం అంతా విన్న తర్వాత అన్నీ అయిపోయి 12 స్కందాలు అన్నీ చదివేసుకున్న తర్వాత వీడు అనేటువంటిది ఏమన్నా నిలబడిందా పరీక్షిత్తులో, లేదా నేను చోట్ల ఉన్నటువంటి వాడు ఒకటే అన్నటువంటిది నిలబడిందా? మొదట భాగవతం మొదలెట్టడానికి ముందు ఎలా ఉన్నాడు పరీక్షిత్తు, నేను చనిపోతాను, నన్ను ఎలా అయినా సరే నాకు ఏదైనా తరుణోపాయం చెప్పండి అన్నట్టుగా ఉన్నాడు. తర్వాత భాగవతం అయిపోయిన తర్వాత ఏమన్నారు, దేహం విడిచినదిపా అని రాశారు. అంటే అంతకుముందు ఉన్నటువంటి భావన ఏంటంటే సృష్టిలో నేను వేరుగా ఉన్నాను అన్నటువంటి భావంతో భాగవతం మొదలైంది. ఎప్పుడైతే భాగవతం వినడం అయిపోయిందో ఇంకప్పుడు సుఖయోగి దగ్గర నుంచి అప్పుడు చోట్ల ఉన్నటువంటి వాడు నేను వేరు కాదు, వాడిలో వెళ్ళి వీడు అయిపోవడం, మళ్ళీ వాళ్ళ నుంచి వీడు బయటకు రావడం, ఇంత మించి ఇక్కడ ఏం లేదురా నాయన అంటే. అందుగురించి ఏమన్నారంటే దేహం వదిలాడన్నారు, తప్ప చనిపోయాడని రాయలేదు పరీక్షలు. కనుక ఆ రకంగా వీటిలో ఎంతవరకు సాధన నిలబడింది అనేటువంటిది ఇది మెజర్ చేయబడుతున్నాడు వీటికి ఎప్పుడు. In its consciousness, the animal kingdom works with the second of these two basic realities, and for it, the life of the etheric body and the force which governs the animal or material nature are the prime expressions of truth. అది ఒక యానిమల్ కింగ్డమ్కి ఏంటంటే ది సెకండ్ ఆస్పెక్ట్, ఐ ఆమ్ సోల్ అనేటువంటిది ఏమి ఉండదు యానిమల్కి, ది సెకండ్ ఆస్పెక్ట్ మాత్రమే ఉంటుంది అన్నమాట. Yet the animal is beginning to sense dimly the world of illusion and possesses certain psychic powers and senses which recognizes at fail to interpret the astral plane. At fail to interpret అంటే నేను వేరే అనేటువంటి భావంతో ఉంటున్నంత వరకు వీడు నిజం నేనుతోగా వీడు ఉండలేకపోతుంటాడు. ఆస్ట్రల్ ప్లేన్ లో వీడు ఉంటూ ఉన్నంత వరకు వీడు ఎంతసేపు ఏంటంటే నేను వేరు, నేను ఎంతవరకు నేను ఒక ఇల్లు కట్టుకోగలను, ఎంతవరకు నేను చోట్లో ఒక పని చేసి నన్ను ఇది చేసుకోగలను, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను, ఇలా వీడిది ఉంటుంటుంది. ఒకే ఒకటి జగత్కర్మలో పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు అనుకోండి, అందులో ఒక 10 మేస్త్రీలు పనిచేస్తున్నాడు అనుకోండి, ఒక్కొక్కడు వాడి పార్ట్ వాడు పనిచేయడంగా ఉంటుంది. కానీ నేను ఇది కాబట్టి ఇది కట్టాను అనేటువంటిది ఎలా అయితే వాడికి ఉండదో, అలాగే చోట్ల కూడా ప్రతివాడు కూడా వాడు నిర్వహించాల్సినటువంటి పని వాడు నిర్వహించడం అనేటువంటిది ఉంటుంది. కానీ నేను కాబట్టి ఈ పని చేశాను అనేటువంటిది ఎక్కడ ఉంటుంది. సో అది the veil of illusion is beginning to fall before the eyes of the animal, but it knows it not. The veil of illusion is ఈ తెర అంటేది ఉంటుంది వీటిలో, అస్ట్రల్ ప్లేన్ లో ఉంటున్నంత వాళ్ళ వరకు. The human being has wandered for ages the world of illusion, for it is of his own creating. హ్యూమన్ బీయింగ్ లోకి వచ్చిన తర్వాత వీడు ఇట్ ఈస్ హిజ్ ఓన్ క్రియేటింగ్. వీడు ఇతరుల నుంచి నేను వేరు, వీడు ఇది నా కుటుంబం, వీడు నా చుట్టాలు, వీడు నా ఊరు వాళ్ళు, ఇలా వీడు సమస్త సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని వీడు తనకి తాను వేరుగా చూసుకుంటున్నాడు అనేటువంటి రహస్యం హ్యూమన్ బీయింగ్ లోకి వచ్చిన తర్వాత ఇది తెలియబడుతుంది. బట్ ఇట్ నోస్ అది హిజ్ ఓన్ క్రియేటింగ్. అట్ మ్యాన్ ఇన్ హిజ్ టర్న్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ హ్యాస్ కాంటాక్ట్ విత్ both the realities and learns little by little to dissipate the illusion. Slowly వీడు ఆ యూనిటీ అంటుంటే దానిలో వస్తాడు, లీడింగ్ eventually to the realization of unity. The veil of illusion resembles the moment before dawn when the world of familiar things is seen through the fogs and the streamers of mist which veil the world form and also veil the rising sun. ఎలా అయితే కనుక సూర్యుడు ఉదయించే సమయంలో మనకి ఒక మంచు పొర లాంటిది ఉంటుంది, దానివల్ల ఏమవుతుంటుంది, మనకి చోట్ల ఉన్నటువంటి వస్తువులని సరిగ్గా కనబడకుండా ఉంటుంది. అది అలాగూ ఈ ఇల్యూషన్ అనేటువంటిది కూడా అలాంటిదేనండి, అంతకుమించి ఇంకేం లేదు. అయితే చోట్లో ఉన్నటువంటి సూర్యుడు ఆయన ఉదయించడం అనేటువంటిది పెరుగుతున్న కొద్దీ ఈ పొర తగ్గిపోతుంది. ఆయన జస్ట్ అప్పుడే ఉదయించేటప్పటికి మనకు చోట్ల ఉన్నటువంటి వస్తువులు మన ఎదురుగుండా కొంచెం దూరంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కనబడదు. ఈ చలికాలంలో ఇంకా చూస్తారు, నేను కనబడవాడా మంచి పొర ఉంటుంది కనుక ఈ పొర ఇది కూడా అలాంటిదే. కనుక ఎప్పుడైతే దెన్ we have that half time, the mysterious and vague period when the real is hidden by the unreal. Hidden is అది when the real is hidden by the unreal. It is a half, అంటే సగం కనబడుతుంటుంది, సగం కనబడకుండా ఉంటుంది. సృష్టి అంతా కూడా అలా ఉంటుంది. ప్రకృతి పురుషుల సంయమనం అని చెప్పి మనకి అదొక పురాణంగా ఇచ్చారు. దాని ఏమన్నారు, హాఫ్ రియల్గా ఉంటుంది, హాఫ్ అన్రియల్గా ఉంటుంది.
నిజానికి వీడు వెంకట్రావు అంటే అవును వెంకట్రావే అండి. వీడు వెంకట్రావా లేదా భగవంతుడి యొక్క అంశ అనేటువంటిది వీడిలో పనిచేస్తుంది అంటే భగవంతుడి యొక్క అంశే వీళ్ళు. మరి ఈ రెండు కూడా హాఫ్గా ఉంటుంటాయి మొదట. సో దట్ వే that we have that half unreal. Then we have that where and distracted condition when forms are not seen as they truly are but lose their shape and color and perspective. True mission is then impossible. When the real is hidden by the unreal, then we have that where ఇది రియల్ ఎప్పుడైతే అన్రియల్ చేత కప్పబడి ఉంటుందో అప్పుడు సత్యము సరిగ్గా దర్శనం. అయితే సత్య దర్శనంకి వీడు అర్హత సాధించుకునేంత వరకు వీడికి అజ్ఞానం అనేటువంటి పొర జ్ఞానమును ఆవరించి ఉంటుందని చెప్పి రాస్తారు. అజ్ఞానం అనేటువంటి పొర లేదనుకోండి, వీడు బ్రహ్మంలో బ్రహ్మ వడ్డించండి అంటారు. అంటే ఏమిటి అది? ఎంత బ్రహ్మంలో అంతా బ్రహ్మమే అయినా అజ్ఞానం అనేటువంటి పొర పూర్తిగా విచ్చుకోకుండా ఉన్నంత వరకు మాత్రం వీడు జ్ఞానాన్ని చూడలేడు. అజ్ఞానం అనేటువంటి పొర మరి ఎప్పుడు విచ్చుకుంటుందంటే వీడు ఎప్పుడైతే దానికి అర్హత సాధించుకుంటాడో ఈ సాధన చేత అప్పుడు వీడికి ఆ పొర బద్దలు. అప్పటిదాకా ఆ పొర అవసరం వీడికి. ఎందుకంటే ఉదాహరణకు వీడు ఒక కుటుంబం అంటుంటే వీడికి ఎవరినో పిల్లల్ని పెళ్లి చేశారు. వీళ్ళంతా సేవే అనుకుని వీడు సంపాదించినంత కూడా అక్కడే పెట్టేస్తున్నాడు. పాపం ఆమెకేం పెడతాడు? అది ఎట్లా కుదరదో. అంటే ఎంత పురాణం చెప్పుకున్నా సాయంత్రానికి వీడు ఏదో కొంత డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి, ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇదంతా చేయాలి ధర్మం. ఇది ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నాళ్ళు ఈ ధర్మం వాడి మీద పనిచేస్తుంటుందంటే వీడిలో ఎన్నాళ్ళైతే ఈ పొర అంటున్నది ఉంటుంటుందో అన్నాళ్ళు ఇది పెద్ద. ఇప్పుడు ఎప్పుడైతే పూర్తిగా జ్ఞానవంతుడు అయిపోతాడో అప్పుడు ఈ పొర బద్దలై అప్పుడు చోట్లో ఉన్నటువంటి ధర్మములతోటి వీడు ఒక్కటిగా వీడైపోతాడు. The astral stage and the vast cycle of time in which the great illusion holds sway can therefore be judged from the above symbolic approach. సో ఈ ఆస్ట్రల్ స్టేజ్ అంటే దీన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. వాడు ఎంతవరకు వాడు అర్హత సాధించుకున్నాడో అంత మాత్రమే వాడు కనబడుతుంది. చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞ లేదా దైవము ఎంతవరకు వీడికి కనబడతాడంటే ఎంతవరకు వీడు అర్హత సాధించుకుంటూ వస్తాడో అంతవరకు కనబడుతుంది. ఇంకా కనబడాల్సింది చాలా ఉంటుంది. ఇంకా సూర్యుడు ఉదయించుతున్న కొద్దీ ఈ పొర నెమ్మదిగా జరిగిపోతుంది. It is that period of time wherein the half gods walk. It is the time when truth is only dimly sensed, the vision only vaguely and occasionally seen. It is a stage of half-realized plan, and when one works on partial knowledge, difficulty and mistakes are bound to supervene. Half knowledge గా ఉన్నంతసేపు డిఫికల్టీస్ ఉంటాయి. పూర్తిగా లైట్లోకి వీడు వెళ్ళిపోవాలి. పూర్తిగా లైట్లోకి వీడు వెళ్ళిపోయినప్పుడు వీడికి సృష్టి దర్శనం వేరుగా ఉంటుంది. సగం అదిగా సగం ఇదిగా కాసేపేమో భాగవత చదువుకున్నప్పుడేమో అంతా అంతర్యామి సర్వము అంతర్యామి చదువుకున్నాడు, అది బాగానే ఉందండి. మళ్ళీ అది మూసాక నేను నా కుటుంబం ఎట్లా ఈ కష్టాలు వీటి నుంచి బయటపడేది అన్నటువంటి ఆలోచనలు వీడికి వస్తుంది. ఇలా ఉంటున్నంతసేపు ఎవరికి మ్యాచ్ సెటిల్ అవుతుంది. వీడిది మ్యాచ్లో గెలవాలి అంటే వీడు ఏంటంటే పూర్తిగా వీడు ఇదైపోవాలి. పూర్తిగా ఆ లైట్లోకి వీడు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ పొర అంటే వీడు బద్దలు. సో అప్పటిదాకా ఏంటంటే ఇవన్నీ కూడా వీడికి ఒక డిఫికల్టీస్, ఒక మైండ్లో ఒక తెలియని ఒక సంఘర్షణ, ఇలాంటివన్నీ సాగుతూ ఉంటాయి. కాసేపు భగవంతుడు అంతా భగవంతుడైనా అన్న అంతా భగవంతుడే. ఆయన యొక్క అంశగా మనం ఈ భూమి మీదకి వచ్చాం. మనదేదో మన పని మనం చేసుకోం, మనం వెళ్ళిపోవడం. మనదంటే ఏమీ లేదు, ఇదంతా బాగుంది చెప్పుకున్నాం. మన పురాణం అయిపోయిన తర్వాత అనిపిస్తుంది నేను ఈ కష్టాలు ఇవన్నీ ఎట్లా తీరేది, అప్పులు ఎలా తీరాలి, ఈ ఇల్లు ఎలా కట్టాలి, ఇవన్నీ మళ్ళీ అనిపిస్తాయి. అంటే ఏంటంటే సగవది సగం ఇదిగా ఉంటున్నంతసేపు డిఫికల్టీస్ వీటిలో ఉంది. మొత్తం ఆయనకు సమర్పణగా వీడు ఉంటున్నంత అప్పుడు వీడికి ఏది కష్టం అనుకుంటుంది ఉండదు. అంతా ఒకటిగా ఆ లైట్లో వీడు జీవించడం అనుకుంటుంది ఉంటుంది. It is that period of time wherein the half gods walk on earth. It is also the stage of distortion and of constant mutability, which, while it is in evidence, we have the apparently ceaseless pulling hither and thither by forces working blindly and seemingly without purpose. Without purpose. As far as humanity is concerned, it is the time wherein man is enveloped in mist and fog. Man is enveloped in mist and fog.
వీడు ఈ మిస్ట్ అండ్ ఫాగ్ లో వీడు ఇలా ఉండిపోతున్నాడు. దాన్నే ఇది మనకున్నటువంటి వృశ్చిక రాశి, ఈ బురద నీళ్ళు అలా ఇదైపోయాడు. అదే మన గజేంద్ర మోక్షం. ఎప్పుడు వస్తుంది గజేంద్రుడికి మోక్షం అంటే, దేన్ని ఉచ్చరించేవాడు ఆ ఉచ్చారణ అంటున్నది వచ్చేంత వరకు వీడికి ఇదే ఉండిపోతుంది. అంటే ఈ సమస్తం ఇంకా నాదంటే ఏం లేదు, అంతా నీదే అంటున్నది వీడికి రావాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నది రావాలి. వచ్చేంతవరకు వీడికి కష్టాలు ఉంటుంటాయి, ఇవేవో ఉంటుంటాయి. ఇవన్నీ ఎట్లా, ఈ లైఫ్ ఎట్లా, ఇది ఎలా రన్ అవుతూనే ఉంటుంది. ఇదంతా పురాణ కాలక్షేపం చేసుకుంటున్నాం. And loss of the miasmas arising out of the ground. At times, this stage is seen to be unreal as the dawning light of the spiritual consciousness pierces through the surrounding darkness. It is interlude between the dominance of the animal consciousness and that of the spiritual. It is the interlude period. పూర్తిగా యానిమల్ లో కాదు, వీడు పూర్తిగా అవేకెండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ కాదు. ఇట్ ఈస్ ద ఇంటర్లూడ్ అన్నది. That interlude of the astral illusion is only known in the human family. There is no astral plane except in the consciousness of the fourth kingdom. నిజానికి నాది లేదా ఈ బంధం అనేటువంటిది వీడు కల్పించుకున్నటువంటి, వీడు కట్టుకున్నటువంటి గోడ కానీ, నిజానికి చోట్ల ఇటువంటి గోడలు కానీ, ఇటువంటి తెరలు కానీ ఏమీ లేవండి. అంతా కూడా ఫోర్త్ కింగ్డమ్. అంటే హ్యూమన్ మానవుడు తనకు తాను నా కుటుంబం వేరు, నేను వేరు అనేటువంటిది ఎవడికి వాడు గోడలు కట్టుకుని నా ఇల్లు ఇది, నీ ఇల్లు ఇది అని అనుకుంటున్నాడు. కానీ నిజానికి ఇది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇది లేదు. అండర్ ఇల్యూషన్ అన్నది. ఐ డిస్పేర్ ఇన్ మేకింగ్ మై మీనింగ్ క్లియర్. అది నేను చేతనైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ విషయం. హౌ కెన్ వన్ హూ ఈస్ సబ్జెక్ట్ టు ద ఇల్యూషన్స్ ఆఫ్ ది సెన్సెస్ యాజ్ ఆర్ ఆల్ హ్యూమన్ క్రీచర్స్ కన్సీవ్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ఫ్రీడ్ themselves from the illusions of the astral plane or realize the state of awareness of those forms of life which have not yet developed astral consciousness? It is the dual nature of the mind which causes this illusion. So దేని చేత ఇది ఏర్పడుతుందంటే, నేను వేరే అనుకుంటున్నాను చూసారా, అక్కడే ఇది ఉందండి సమస్తము. ఆ భావనలోనే మొత్తం సృష్టి అంతా. ఈ భావన ఎప్పుడైతే నేను వేరే అనేటువంటి భావన ఉందో, అక్కడే మొత్తం సృష్టి రాజ్యం అంతా దాచిపడి ఉంది. ఎప్పుడైతే నేను వేరే అనేటువంటి భావన వీటిలో బద్దలైపోయిందో, మొత్తం అంతా ఒకే ఒక దివ్యమైనటువంటి కాంతి మొత్తం అంతా వ్యాపించుంటుంది. అందులో వీడు ఒక్కడిగా అయిపోతాడు. దీన్ని మనకేమో విశ్వరూప సందర్శ యోగం అయినప్పుడు ఒకే ఒక కృష్ణుడు ఉంటారు అంతే. ఇంకా ఇక్కడ మండ పక్కన అర్జునుడు ఉండడం అంటున్నది ఉండదు. స్వరూపం ఎదుర్కొన్న తర్వాత ఆ విశ్వంలో వీడు భాగం అర్జునుడు. లేకపోతే ఆ విశ్వంలో నుంచి వీడు వేరుగా ఉన్నట్టంటే ఆ విశ్వరూపం వీడికి కలగలేదని అర్థం. నేను వేరు, నువ్వు వేరు అంటున్నది ఉంటున్నంత వరకు విశ్వరూప సందర్శనం అవ్వలేదు మనకన్నా. Realize the state of awareness of those forms of life which have not yet developed astral consciousness. It is the dual nature of the mind. Kingdom of heavens or locks upon him the door of entrance into the world of spiritual realities. It is locked. It is lock అయిపోయి ఉంటుంది. అంతసేపు ఏకి పెట్టి తర్వాత అర్థం అవుతుంది. లోపల ఒక కీ ఉంది. కీ అండ్ హుక్. మ్యాన్ ఈజ్ కీ, మైండ్ ఈజ్ హుక్ అన్నమాట. రొటేషన్ ఆఫ్ ది క్లాక్ ఓపెన్స్ ది లాక్. అంటే నీ యొక్క అప్రోచ్ మారాలి. ఏకి పెడితే తెలుసుకుంటుందని ఏకి పెట్టినా తెలుసుకోదురా నాయన. నువ్వు వెళ్ళి ఆటోమేటిక్గా నుంచుంటే నీ ఫింగర్, నీ ఫుట్ ప్రింట్స్ కూడా దీంట్లో ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇది స్పెషల్ డోర్ ఇది అని చెప్తున్నాను. కొన్ని ఫుట్ ప్రింట్స్కి మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది, అన్ని ఫుట్ ప్రింట్స్కి డోర్ ఓపెన్ అవుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ కేసు దీంతో ఓపెన్ చేద్దాం అంటే దాంతో సంబంధం లేదు. ఓనర్ ఎవడైతే ఇక్కడ వచ్చి నుంచుంటాడో అప్పుడు ఈ డోర్ ఓపెన్ అవుతుందండి, వేరేవాడు వచ్చి నుంచుంటే ఓపెన్ అవుతుందండి అన్న. ఇది ఒక స్పెషల్ ఈ డోర్. Presents that it is the dual nature and the mind which causes this illusion. For the mind of man presents to him the key of the kingdom of heaven or locks upon him the door of entrance into the world of spiritual reality. It is the concretizing, unprincipled mind which brings about all troubles of humanity. Unprincipled mind. వీడికి అంత మనసు అంతా గందరగోళంగా ఉన్నటువంటి వాడికి మాత్రం అంత డిఫికల్టీస్ ఉంటాయి. ప్రతిరోజు పొద్దున్న లేచినోడికి రాత్రి దాకా డిఫికల్టీస్ ఉంటాయి. అన్ప్రిన్సిపల్డ్ మైండ్ వీడికి. అంటే నిజంగా వాడు ఏదైతే చదువుకుంటున్నాడు అది నిజమా కాదా విషయం చూడండి. భగవద్గీత చదువుకున్నాం, నిజమా కాదా? అబద్ధం అయితే చదవడం మానేసి చదవద్దు అసలు. అంటే ఎక్కడ సరే భగవద్గీత వచ్చి మా అప్పులు తీరుస్తుంది, అది తీరుస్తుంది. తీర్చినప్పుడు ఎందుకు నేను చదవను పక్క పెట్టి. సో అది కాదు, ఇది నిజం అని అనుకున్నారా, ఇక మీకు డోర్ ఓపెన్ అయిపోయింది. ఇదంతా ఏంటంటే మైండ్ యొక్క ప్లే తప్పితే నిజానికి అక్కడ ఏం లేదు. అది డెవలపింగ్ ప్రాసెస్. అది డ్యుయాలిటీ అండ్ ద సబ్జెక్టివ్లీ
realized and synchronously acknowledged the sense of I am God and I am form. ఇదంతా acknowledged the sense of I am God. ప్రతివాడు కూడా I am God, I am form అన్నటువంటిది రెండు పనిచేస్తున్నంత వరకు తెగది ఇది ఎప్పటికీ. which has plunged mankind into the great illusion. ఇది అలా పట్టేసింది అంతే. ఇది ఇది ఎప్పటికీ తెగదు. ఇది మనం ఈ భాగవతం చదువుకున్నా తెగదు, భారతం చదువుకున్నా తెగదు, భాగవత పుస్తకం తల కింద పెట్టుకుని పడుకున్నా ఇది జరగదు. ఇది ఎప్పుడు ఈ పొర బద్దలవ్వాలి. ఆ పొర దాన్నే దక్షుడు అన్నారు. ఆ పొరనే దక్షుడు అన్నారు. ఈ దక్షుడు ఉంటున్నంత వరకు అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఉంటే దక్షుడు ఉంటాడు. శివుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దక్షుడు. కనుక ఈ పొర అంటే మనకి ఇల్యూషన్ అన్నమాట. Yet it is this very illusion which renders up to man eventually the secret password into the kingdom of God and brings about his release. You know, ఎప్పుడైతే వీడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో వీడు ఎంటర్ అవుతాడో సీక్రెట్ పాస్వర్డ్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అది అక్కడ పాస్వర్డ్ ఉంటుంది. భూమి మీద ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అక్కడ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సినది అంతా అక్కడ ఉంటుంది. అప్పుడు ఏది డిఫికల్ట్ ఉండదు. ఎంత అప్పు ఉన్నా సరే వీడు టగడగా కట్టుకుంటూ వెళ్ళిపోతాడు, లేదా ఏ పని ఉన్నా సరే వీడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలా చేయాలి ఏంటి అన్ని రహస్యాలని అక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ దిస్ మాయా ఇట్ సెల్ఫ్ విచ్ సర్వ్స్ టు గైడ్ హిమ్ ఇంటూ ట్రూత్ అండ్ నాలెడ్జ్. ఈ మాయ అనేటువంటిది ఇట్ సర్వ్స్ టు గైడ్ హిమ్. ఇట్ ఈస్ దిస్ మాయా ఇట్ సెల్ఫ్ విచ్ సర్వ్స్ టు గైడ్ హిమ్ ఇంటూ ట్రూత్ అండ్ నాలెడ్జ్. ఈ మాయనే వీడిని ట్రూత్ అండ్ నాలెడ్జ్ లోకి తీసుకెళ్తుంది. ఈ అబద్ధపు నేనే వీడిని నిజం నేను దగ్గర తీసుకెళ్ళేది. నిజానికి ఇది అనవసరం అనుకోండి. అప్పుడు ఎందుకు క్రియేట్ చేశాడు మరి భగవంతుడు? అవసరమే లేదు అని అంటున్నాం. అప్పుడు ఎందుకు క్రియేట్ చేశాడంటే సృష్టి యొక్క ఇదంతా డ్రామా అంతా నడవాలంటే ఈ నేను ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇది అవసరం లేనిదని కాదు ఇక్కడ చెప్తున్నటువంటిది. అది అవసరమే, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు. నిజానికి బండి ఎవరిది? ప్రభుత్వం వారిది. కానీ ప్రభుత్వం వారు నీకు ఇచ్చినంతసేపు ఇది నీది. ఈ కలెక్టర్ గాను ఈ ఆఫీసర్ గాను ఉన్నప్పుడు ఉన్నంతవరకు ఈ కారు నీకు ఇచ్చారు, నీది. అప్పుడు నీకు అప్పచెప్పారు. రోడ్డు మీద నీకు ఇచ్చినటువంటి డ్రైవర్ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే నువ్వు వెళ్ళి అది విడిపించుకుని నువ్వు బయట రావాల్సిన బాధ్యత నీది. నాది కాదు, అది ప్రభుత్వంది అని చెప్పి వదిలేస్తే కుదరదు. అట్లా అంతవరకు దాన్ని వాడుతుండడం, ఇది దానికి ఇవ్వాల్సినటువంటి ఇది ఇస్తుండడం. ఇట్ ఈస్ ఆన్ ది ప్లేన్ ఆఫ్ ది astral that the heresy of separateness has to be overcome, and it is on the field of Kurukshetra that the individual aspiring Arjuna and the cosmic Arjuna learn the lesson that the knower and known are one. ఇంతకుముందు ఉన్నటువంటి ఇండివిజువల్ అర్జున, తర్వాత ఏర్పడినటువంటి కాస్మిక్ అర్జున. వాటి చోట్ల నేను సపరేట్ అని అనుకుంటున్నంతసేపు యుద్ధం గెలుస్తామా, యుద్ధం ఓడిపోతామా, ఎట్లా ఇదంతా గెలిచేది ఎట్లా, కృష్ణ వీడందరూ ఈ భావన అంతా ఉంటుంది. ఎప్పుడైతే భగవద్గీత అంతా విన్నాడో మన ధర్మం ఏదో మనం చేయడానికి మార్గం, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒకే ఒక్క నేలలో ఈ నేను భాగం అంటుండేది ఎప్పుడైతే బాధపడిపోయిందో ఇంక నేనంటూ సపరేట్ అయిన లేదు. పదావు యుద్ధానికి. The lesson that the knower and known are one. The secret science of the master of the wisdom of the is the secret of how to dissipate the fogs and mist and darkness and gloom which are produced by the union of the fires in the early stages. The secret of the master, in honor and secret science of the master of the wisdom. ఈ సీక్రెట్ సైన్స్ వీళ్ళు తెలిస్తే అప్పుడు ఈ పొరలు ఇవన్నీ కూడా వీడు ఛేదించుకుని ముందుకెళ్ళగా. ఈ సీక్రెట్ సైన్స్ తెలియకపోతే ఈ పొరలే వీడిని కమ్మేస్తాయి. ఉన్నటువంటి సమస్తమం ఉన్నటువంటి దానికి ఈ పొరలు అడ్డొచ్చేస్తాయి. ఈ పొర వీడిని ఆపేస్తుంది. ఏంట్రా ఇది అనిపిస్తుంది లైఫ్. ఈ పొర నుంచి ఎప్పుడైతే నిద్రలోంచి మేలు కాంచాడో ఎట్లా ఇంత ఈ చెడు కళ్ళలో నేను అలా ఉండిపోయాను. నిజంగా అసలు అలా చూస్తేనే భయం వేసింది నాకు అనిపిస్తుంది. తర్వాత మెలకు వచ్చిన తర్వాత మెలకు రానని సేపు అక్కల్లో వీడియో యుద్ధం చేస్తుంటాడు, వీడియో పరిగెడుతుంటాడు, పారిపోతుంటాడు, వస్తుంటాడు, వెళ్తుంటాడు, యుద్ధం చేస్తున్నాడు, అంతా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిద్రలో నుంచి బయటకు వచ్చాడో అప్పుడు వీడికి master of the wisdom is the secret of how to dissipate the fog. The secret of the master is the discovery that there is no astral plane. He finds that the astral plane is the figment of the imagination and has been created through the uncontrolled use of the creative imagination. Uncontrolled use of the creative imagination. So ఇదంతా ఏంటంటే ఆ పొర అంటే అది అలా మనకి ఒక ఉల్లిపాయ ఉండేటువంటి పొరల్లాగా అది అలా చేస్తుంది. Uncontrolled imagination of the creative imagination, uncontrolled use of the and the misuse of magical powers.
The work of the hierarchy is primarily to bring into an end shadows and to dispel the moisture. Moisture అంటున్నది ఈ అబద్ధపు నేను అంటున్నది తెర తొలగించుటకే మనకి పరమగురులు వీళ్ళందరూ కూడా మాస్టర్స్ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. The aim of the masters is to let the light of the soul and to show that spirit and matter are the two realities which constitute the unity, and that it is only in time and in space and through the cyclic misuse of the magical and psychic powers that the astral plane of the great illusion has come into being and is now so real a thing that it is, in a certain sense, more real than the kingdom of light, the kingdom of power. It is more real. ఇందులో ఉంటున్నంత వరకు కరెక్ట్ వీడు 5 రూపాయలు ఇచ్చాడు 10 రూపాయలు తీసుకున్నాడు, ఇది ఎంతవరకు 100%. ఏది తప్పని కాదు ఇక్కడ చెప్తున్నట్టు. అది ఈ దీంట్లో ఉంటున్నంత వరకు వీడికి ఇది వర్తిస్తూనే ఉంటుంది. More real than the kingdom of light and the kingdom of power. In one most interesting sense, it is true that because the human being is a soul, and because the light of the soul is found within him and is gradually growing into fuller radiance, this itself produces the illusion. ఏంటి మనకి ఇల్యూషన్ అంటే క్రియేట్ చేసేది? లోపల వెలుగు అనేటువంటిది ఉంది. ఈ వెలుగు అనేటువంటిది దీపం అనేటువంటిది ఉంది అనుకోండి. దీపం అనేటువంటిది పెట్టాను, దానికి దీపపు సినిమా ఈ గాజుది ఒకటి పెట్టాం అనుకోండి. లోపల వెలుగు ఉంటున్నంతసేపు దానికి ఈ మసి లాంటిది అంటుకుంటూనే ఉంటుంది. దాన్ని ఈ రోజు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. శుభ్రం చేసుకుంటూ ఉంటేనే లోపల ఉన్నటువంటి వెలుగు కాంతి ప్రజ్వలిస్తుంది. అంతా మనకి మాస్టర్ శంఖారావు వల్ల మనకు చక్కగా వివరించారు. కనుక ఈ లోపల వెలుగు ఉంటే ఇది డెఫినెట్గా ఇది ఉంటుంది. ఎప్పుడైతే లోపల వెలుగు అనేటువంటిది ఉందో ఈ ఇంద్రియాలకి ఇది నేను అనేటువంటి భావన ఉంటుంది. లోపల వెలుగే లేకపోతే ఈ ఇంద్రియాలు అనేటువంటిది లేదు, అసలు అదే లేదు. కనుక లోపల వెలుగు అనేటువంటిది ఉంది. వెలుగు అనేటువంటిది ఉంటున్నప్పుడు వీడికి ఈ అబద్ధపు నేను అనేటువంటి భావన వీడికి కలుగుతూ ఉంటుంది. వీటి నుంచి వీడు ఎప్పటికప్పుడు వీడు సాధన అంటే చేసుకుంటూ ఉంటుండాలి. అంతే. ఎవరికి కూడా సాధన అయిపోయింది, నేను పరీక్ష పాస్ అయిపోయాను అనుకుంటుంది లేదు. భూమి మీద ఉంటున్నంత వరకు వీడు సాధన చేసుకుంటూ ఉండాలి. అది. Because of this illusion, the magical work has been carried forward along wrong lines and has been based on wrong motives and fitted into a scheme which is stronger than the average worker. For the whole force of the world illusion is against all the efforts of the beginner white magic. Against all the efforts of the beginner. Average worker. For the whole force of the world illusion. The world illusion అనేటువంటిది ఏం చేస్తుందంటే వీడికి అనేక రకాలైనటువంటిది ఇది చేస్తుంది. ఎంతో వీడు అంటే ఈ ఇల్యూషన్ అనేటువంటి పొర వీడు చేస్తున్నటువంటి దానికి వీడికి ఇలా కలిగిస్తుంటుంది అనేక రకాలుగా. అదేదో ఇక్కడ నేను ఇరుక్కుపోయాను, ఇక్కడ నేను ఏదో ఇది చేస్తున్నాను, ఇలా అనేక రకాలైనటువంటి పొరలు వీడి చుట్టూ ఆవరించి ఉంటూ ఉంటాయి. The rules therefore end with the statement that the magician chants the words that blend the fire and water. ఇక్కడ మన ఈ రోజు ఇది రూల్ 15 మనకి చదివినప్పుడు అక్కడ దట్ బ్లెండ్ ద ఫైర్ అండ్ వాటర్ అంటే, బట్ దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ది ఆస్పిరెంట్, ద రూల్స్ ఫర్ ఇనిషియేట్స్ ఆఫ్ ఎ ప్యారలింగ్ కైండ్, అండ్ విత్ ది వర్డ్స్ లెట్ ద ఇనిషియేట్ సౌండ్ ద నోట్ దట్ యూనిఫైస్ ద ఫైర్స్. దిస్ ఇస్ సిగ్నిఫికెంట్ అండ్ ఆఫ్ మచ్ ఎంకరేజ్మెంట్ టు ద బిగినర్ ఇన్ ద మ్యాజికల్ వర్క్. ఈ 3 ఫైర్స్ యూనైట్ అవ్వాలి, చక్కగా యునైట్ అయ్యి ఉండడం అంటే దానికి కొన్ని శబ్దములు, కొంత సాధన అంటే చేయాలి. వీడు సాధన అనేటువంటి దాంట్లో వీడు అంటే వాడు నిత్య జీవితంలో వాడు జీవించవలసినటువంటి విధానం ఇదంతా కరెక్టే. దాంతోపాటు కొన్ని మంత్రోచ్చారణలు, కొన్ని తపస్సు లేదా ఒక చక్కటి వేద మంత్రములు ఇలాంటివి కూడా చదువుకోవడం చేత ఏమవుతుందంటే వీళ్ళు చక్కగా ఈ పొర అంటే బద్దలైపోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు సహజంగా లోపల నుంచి కొనసాగుతుంది. అది కదా. He is still perforce working on the astral plane, and he cannot possibly avoid so doing for much time. The mark of growth for him is a steady withdrawal of his consciousness from that plane and his attainment of mental voice and of mental awareness, followed by creative work on the mental plane. Then followed by creative work on the mental plane. The mental voice and the Sankhya Yoga. దానికి వర్క్, మెంటల్ వర్క్ అంటున్నది ఒకటి ఇవ్వాలి. ఊరినే ఖాళీగా కూర్చోమంటే అది అంతసేపు ఇది నేను ఈరోజు 10 రూపాయలు సంపాదించాను, రేపు 20 రూపాయలు ఎలా సంపాదించాలి ఇలానే వెళుతుంటుంది. ఇంత వాయిస్లో మనం కూర్చోలేదు. కనుక దానికి క్రియేటివ్ వర్క్ అంటున్నది ఒకటి ఇవ్వచ్చు.
చక్కగా ఎంతో పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఇచ్చాడు. ఏంటంటే ఈ మైండ్ అని. వేరే కింగ్డమ్లో లేదు. లోవర్ కింగ్డమ్స్లో ఈ మైండ్ ఆస్పెక్ట్ అంటుంది లేదు. హ్యూమన్ బీయింగ్కి మైండ్ ఆస్పెక్ట్ అంటుంది ఒకటి ఇచ్చాడు. అంటే ఉదాహరణకి ఒక చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి వాడికి మొత్తం లాక్డౌన్ అయిపోయిందా, వాడికి ఒక కంప్యూటర్ ఇచ్చారు, ల్యాప్టాప్ ఇచ్చారు ఆఫీస్లో. నువ్వు నీ ఇంట్లోనే కూర్చొని పని చేసి అని చెప్పి ఇచ్చారు. మొత్తం లాక్డౌన్, రోడ్డు మీదకి ఎవడు రావడానికి అవకాశం లేకపోయినా ప్రతివాడు వాడి ఇంట్లో కూర్చొని బ్రహ్మాండమైన పనులు చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే మనకు కూడా ఈ మైండ్ ఆస్పెక్ట్ అంటుంది ఒకటి ఇచ్చారు. ఈ మైండ్ ద్వారా ఎంతో చక్కగా క్రియేటివ్ వర్క్ అంటుంది చేయొచ్చు. దాన్ని చక్కగా వినియోగించుకుని అలా చేసుకుంటూ రండి అని చెప్పి చెప్తున్నారు. దీని అంటే దీని ఒక మ్యాజికల్ వర్క్ అన్నారు. ఇట్ ఇన్వాల్వ్స్ ద డిస్కవరీ ఆఫ్ ద ఆస్ట్రల్ ప్లేన్. More as to the magical work, I may not at this time give. The words that blend may not under any circumstances be given except under the oath of secrecy which governs automatically the pledged disciple. Which governs automatically the pledged disciple. అంటే ఎవడైతే, అంటే ఇవి లోపల నుంచి మనకు ఒక పుస్తకాలుగా ఇచ్చేటువంటి మంత్రాలు కాదండి. ఎవడైతే ప్లెడ్జ్డ్ డిసైపుల్గా, ఎవడైతే లోపల ఉన్నటువంటి అంతర్యామి గురుడు శరణాగతి చెంది ఉంటాడో, ఎవడైతే పరమ గురువుడికి యొక్క మార్గానికి వాడు శరణాగతి చెంది ఉంటాడో, వాడికి ఆటోమేటిక్గా ఆ మంత్రములు అనేటువంటి వాడి దగ్గరికి వస్తాయి. సృష్టిలో ఉన్నటువంటి ఇప్పటిదాకా మన దగ్గర లేనటువంటి పుస్తకం ఒకటి మన దగ్గరకు వస్తుంది. అంటే ఏమిటి, ఈ రోజు దాకా మన దగ్గర ఆ పుస్తకం లేదు. ఈరోజు మన ఫ్రెండ్ ఎవడో మనకి ఇచ్చాడు అనుకోండి పుస్తకం. ఉదాహరణకి జ్వాలకుల్ గారి పుస్తకం. వాడు ఏదో బాంబేనో ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ పుస్తకాలు కనిపించాయి. ఏదో మన ఫ్రెండ్ వీడు ఎవడో సాధన చేసుకుంటున్నాడు కదా, ఈ పుస్తకాన్ని వీడు కనిపిస్తుందా, అక్కడ బుక్ షాప్ వాడిని అడిగేది ఏదన్నా ఒక మంచి స్పిరిచువల్ బుక్ ఏవేయండి, వాడికి ఇచ్చాడు అనుకో, నాకు తెచ్చి వాడు మనకి ఇచ్చాడు అనుకో. అంటే ఈ రూపంలో మనకి జ్వాలకుల్ గారు మనం అనుగ్రహించారు అంటే మనం తెలుసుకోవాలి విషయం అది. కనుక ఆ రకంగా ఇది జరుగుతుంటుంది. ప్లెడ్జ్డ్ డిసైపుల్ ఎవడైతే ఉంటాడో వాడికి ఇది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దీస్ ఓత్స్ ఆర్ గివెన్ టు నో మ్యాన్ బట్ ఆర్ రెండర్డ్ బై ద ఆస్పిరెంట్ టు హిజ్ ఓన్ సోల్. ఇది ఎవరి దగ్గర కూడా నేను నుంచుని నువ్వు ప్లెడ్జ్ చేయాల్సింది కాదు, నీ ఓన్ సోల్కి నువ్వు ప్లెడ్జ్ చేసుకునేటువంటి విషయం ఇది ఓత్ అంటుంటుంది. హిజ్ ఓన్ సోల్, when that soul has conveyed to him the words, he finds them for himself as the result of tireless effort and endeavor. He knows that these formulas are the prerogative of all souls and can only be known and safely used by those who are realized the self as one, who have realized the self. ఎవరికి ఇది అందివ్వబడుతుందంటే ఈ సెల్ఫ్ లోపల ఉన్నటువంటి ఈ సోల్గా ఎవడైతే ఉంటుంటున్నాడో వాడితో వీడు అనుసంధానం చెందినప్పుడు అక్కడి నుంచి వీడికి మంత్రములు కానీ, అక్కడి నుంచి వీడికి డైరెక్షన్స్ కానీ అన్ని అక్కడి నుంచి వచ్చేవి, బయట నుంచి వచ్చేవి కాదండి. ఇది ఎక్కువ అంటారు. మొదట మనకి 5 టైప్స్ అన్నటువంటి చెప్పారు. ఈ పరమగురువుల యొక్క అనుగ్రహం అనేటువంటిది 5 రకాలుగా వస్తుంది అనేటువంటి విషయం నాకు గుర్తుంది. అక్కడి మెడిటేషన్స్లో చదువుకున్నాం. సో అందులో ఒకటి ఇలా ఇందాక మనం చెప్పినటువంటి, ఇంకొకటి ఏంటంటే మన సోల్ ద్వారా మనకి వస్తుంటాయి ఇవన్నీ కూడా. అది కూడా మనకి మాస్టర్స్ మనని బ్లెస్ చేసినట్టు అలా వచ్చినా కూడా. He therefore pledges himself never to reveal these words to anyone who is not functioning as a soul or who is wandering blinded in it. ఇది 10 మందికి చెప్పుకునేటువంటివి కాదు. బాగా గుర్తుంచుకోండి ఈ మాట, నేను మళ్ళీ చెప్తున్నాను. సాధన అంటే మనం ఎప్పుడైతే చేసుకుంటూ వెళుతున్నామో, లేదా ఇలాంటి గ్రంథాలు చదువుకోవడం ఇలాంటివి చేస్తున్నామో, దీన్ని చాలా సీక్రెట్ గాను, ఎంత సీక్రెట్ గా దీన్ని మెయింటైన్ చేసుకుంటామో అంత బాగా దీనిలో ఉన్నటువంటి జ్ఞానం మనకు అబ్బుతుంటుంది. బాబు 10 మందికి కనబడిన ప్రతి వాడికి అంటే నేను మాస్టర్ జ్వాలకుల్ గారి పుస్తకాలు చదువుతున్నాను మాత్రం మీరు దయచేసి ఎవరితోటి ఊరికి అలా చెప్పేస్తూ వెళ్ళిపోకండి. ఇది మనం చేసుకునేటువంటి సాధన. అంటే ఎవరైనా ఆసక్తిగా రోజు పూజకు వచ్చేవాడో ఎవడో ప్రేయర్ చేస్తున్నాడు ఎవడంటే, బాబు ఇలాంటిది ఏదో ఉంటుంది నీకు అంటే నువ్వు కూడా అటెండ్ అవ్వాలి మాత్రం మనం సజెస్ట్ చేయొచ్చు. కానీ ఎవరికి కూడా మనం ఇది న్యూస్ పేపర్లో వేసుకున్నటువంటి హెడ్లైన్స్ లాగా మాత్రం అస్సలు మనం చెప్పకూడదు ఈ విషయాలు. ఎందుకంటే ఎంత సీక్రెట్, ఇది లోపల సోల్కి మనం చేసుకునేటువంటి సాధన. ఇది ఇక్కడ మెయిన్ విషయం. సీక్రసీ అంటే పరమగురువుల మార్గంలో చాలా ఎక్కువ, ఎంత ఎక్కువ పాటించితే అంత రహస్యాలు వాటి నుంచి మనకు వస్తుంది. ఎంత మనం దీన్ని ఇది చేసేస్తుంటే మనకు అందుగురించి మాస్టర్ కూడా ఈ రహస్యాలు కూడా మనకు రాస్తారు. అది ఆయన ఎవరు పరమ గురువు, ఆయన దగ్గరకు వస్తే ఆ విషయం వేరే ఎవడో సుబ్బారావు అని ఆయనకు మాస్టర్ గారు చెప్పేటోడికి వాడికి ఆయనకి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విషయాలు కూడా మనకు అక్కడ చెప్తారు మాస్టర్ గారు. అందు గురించి ఇలాంటివి 10 మందికి చెప్పుకునేటువంటి కాదు ఈ విషయాలు. ఇన్ ద వేల్ ఆఫ్ ఇల్యూషన్ అన్నారు. ఫ్రమ్ దిస్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఇన్ knowledge by the knowers of the rare, the hierarchy of adepts has gathered its personal.
hierarchy of adepts has gathered. So from this automatic response to knowledge by the knowers of the race. సో ఎవడైతే వీడు చక్కగా ఇది అవుతాడో ఆటోమేటిక్గా వీడు పరమ గురువులు వాళ్ళు వీడిని రికగ్నైజ్ చేస్తారు, ఇంకా వీడికి కావాల్సినటువంటి ఇది ఇస్తారు. దాంతో ఆ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ 15 రూల్లో ఏ కాల్ టు సర్వీస్. ఇప్పుడు సర్వీస్ అంటుండే దాని గురించి కొన్ని విషయాలు మనకి చెప్తారు. In closing this treatise on the magical work of the individual aspirant, I seek to do two things. First one is indicate the immediate goal for students in this century and summarize the steps that they must take. సో మనం ఏం చేయాలంటే ప్రధానంగా ఈ మ్యాజికల్ వర్క్ అంటే సాధనలో ఉంటున్నటువంటి వాడు ఒకటి ఇమీడియట్ గోల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ దిస్ సెంచరీ అండ్ సమ్మరైజ్ ద స్టెప్స్ దట్ దే మస్ట్ టేక్. ఏంటి వీడు చేయాలి అసలు టోటల్గా సమ్మరైజ్ చేయండి వాడికి. ఫస్ట్ ఉదాహరణకు మనం ఉంటున్నాం, మనం ఈ భూమి మీద మనం ఉంటున్నంత కాలంలో మనం ఏం చేయాలి, ఎలా మనం జీవించాలి, అదొక సమ్మరైజ్ రాసుకున్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండికేట్ ద థింగ్స్ which must be eliminated and overcome and the penalties which overtake the probationer and the disciple when mistakes are made and faults are condoned. సో వీడు ఏ పనులు చేయకూడదు, ఎలా వీడు ఉండకూడదు అనేది నెక్స్ట్. ఫస్ట్ వీడు ఏం చేయాలన్నది రాసుకోండి, నెక్స్ట్ వీడు ఏం చేయకూడదు రాసుకోండి. సో మనం ఎక్కడెక్కడ ఏమైనా తప్పులు చేస్తే వాటికి పెనాల్టీస్ ఇవన్నీ కట్టుకుంటూ వస్తాం మన లైఫ్లో. సో అలాంటివన్నీ కూడా మనం చేయకుండా ఉండేటువంటి విధానం మనం చక్కగా ఏర్పాటు చేసుకున్నాం. ఇవి రెండు ఫస్ట్ స్టెప్స్ రాసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇమీడియట్ గోల్ మస్ట్ బి వెల్ రికగ్నైజ్డ్ ఇఫ్ లాస్ట్ ఎఫర్ట్ ఈస్ టు బి అవాయిడెడ్ అండ్ రియల్ ప్రోగ్రెస్ అచీవ్డ్. Many well-interested aspirants are prone to give undue time to their registered aspirations and to the formulations of their plans for service. The world aspiration is now so strong and humanity is now so potently orienting itself towards the path that sensitive people everywhere are being swept into vortex of spiritual desire and are ardently long for the life of liberation of spiritual undertakings and of recorded soul consciousness. Their recognition of their own latent possibilities is now so strong that they overestimate themselves. ప్రతివాడు వాడి లైఫ్లో కొన్ని ఎవరు రాసి పెట్టేసుకుంటారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏ రోజులకైనా సరే మనం ఇవన్నీ చేయాలి, ఈ రకంగా ఉండాలి, ఇలా ఇది పెట్టుకుంటారు వాడు కూడా. అయితే so strong that they overestimate themselves, they give much time to picturing themselves as the ideal mystic. ఎక్కువ శాతం మంది ఎలా ఉంటున్నారంటే నేను ఏదో చాలా గొప్పవాడిని, చాలా చక్కటి సాధన చేసుకుంటున్నాను అంటే వీడేదో ఒకరోజు వీడు మాస్టర్ జాలకుల్ గారి పుస్తకాలు తీసి చదవడం మొదలు పెడితే 10 మందికి వీడు అని చెప్పుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ నేను అన్ని చదివేశానన్నాడు. ఒక రోజు ఒక పుస్తకంలో 4 పేజీలు చదివాడండి వీడు. అలా ఎక్కువగా తనకి తాను బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన గురించి మనం వీలైన తక్కువగా మాట ఈ సాధనలో ఉన్నటువంటి అసలు మన గురించి వేరే వాడి దగ్గరికి వెళ్ళి నేను రోజు పూజ చేస్తాను ఇలాంటి అసలు ఇవన్నీ కూడా మనకి ఇనిషియేషన్ స్వలార్లో చెప్పాను. మన గురించి మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి చెప్పుకోవడానికి పని ఎత్తేసేది ఒక మాటలో. మిస్టేక్ ఆర్ themselves as the ideal mystic or in deploring their lack of spiritual achievement or their failure to achieve a sphere of service. Thus, they become lost on the one hand in the vague and misty realms of a beautiful idealism, of colorful hypothesis, and of delightful theories. On the other hand, they become engulfed in the dramatization of themselves as well. అసలు ఇలా వెళ్తుండటంతో వాడికి 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక నష్టం ఏం జరుగుతుంది వీడికి, వాడు వెళ్ళవలసినటువంటి మార్గం నుంచి వాడు అటువైపు వెళ్లకుండా ఒకటి అయిపోతుంది. తన గురించి తాను ఎక్కువ మాట్లాడాలంటే చేయడం చేత ఏమైపోతుంది, వాడు రియల్ ప్రోగ్రెస్ ఎటువైపు వెళ్ళాలి అటువైపు వెళ్ళకుండా అది లాస్ అయిపోతుంది. అంటే వీడు వెళ్ళవలసినటువంటి మార్గం వీడికి డైరెక్షన్ వీడికి వీడు దూరం చేసుకున్నవాడు అయిపోతాడు. The vague and misty realms of a beautiful idealism, of colorful hypothesis and of delightful theories. నేను అలా ఇలా వీడు కథలుగా ఉంటుంది కానీ వాస్తవానికి వచ్చి వీడు దానికి దూరం అయిపోతున్నారు. అది world endeavor to see themselves as the pivotal point around which that service will move and produce an organization, for instance, on the physical plane, which is potentially valuable but equally potentially useless, even if not dangerous. They fail to realize that the motivating అది ఈ విషయం మనం జనరల్గా మనం సాధనలో మనకి చదువుకొని ఉంటున్నాం. అంటే తను ఏదో ఒక ఆర్గనైజేషన్ ఏదో పెట్టేసుకోవడం అనో
ఇదేదో చేసుకుని దాని గురించి సాధన మా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సూత్రాలు ఇవన్నీ ఓన్లీ అలా మీరు చేసేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు దూరం చేసుకున్న వాళ్ళు అయిపోతారని చెప్పి వస్తుంది. అవన్నీ మనం జనరల్గా మనకి సెన్స్ ఆఫ్ ఐనెస్ అంటుండేది ఎక్కువ అయిపోతుంటుంది. నేను అంటుండేది ఎక్కువ వినపడదు. సేపు మనకి మాస్టర్ గారు ఆయన లేదే ఇదంతా అవుతుందండి అసలు కాదు కదా. అది మనకు బాగా గుర్తుంటే మన గురించి మనం మాట్లాడుకోవడానికి మనం మన గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడేసుకుంటున్నాం అంటే మాస్టర్ గారు ఆయన అంటే మనం మర్చిపోయాం కాబట్టి మన గురించి మనం చెప్పేసుకుంటున్నాం. అంటే పలానా వాడికి మంది ఇచ్చానండి, అది బ్రహ్మాండంగా తగ్గిపోయిందండి, నేను చెప్పమన్నాడు ఇప్పుడు ఎవడైనా. అయినా నువ్వు ఎందుకు చెప్పేస్తున్నావు అటువంటి మాట్లాడితే నువ్వు ఇచ్చానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చెప్పేస్తావు. అంతే, ఒక్కటే ఒక పాయింట్. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా అవన్నీ కట్ ఆఫ్ చేసేసుకోండి అంటున్నారు. This tendency to aspiration and to service is right and good and should be seen as forming part of the coming universal consciousness and equipment of the race as a whole. ఎప్పుడు కూడా టెండెన్సీ టు ఆస్పిరేషన్ అండ్ టు సర్వీస్ ఇస్ రైట్. ఎప్పుడు కూడా మనకి ఎటువంటి టెండెన్సీ ఉండాలంటే ఏదైనా ఒక చక్కగా ఈసారి మనం తిరుమల వెళ్ళడం బాగుంది, ఇంకోసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈసారి 3 రోజులు ఉన్నా, ఈసారికి 5 రోజులు ఉన్నాను, లేదా అక్కడ వారం రోజులు ఉన్నాం, అక్కడ ఏదైనా మనకి చేతనైతే 10 మందికి ఏదైనా ఆ దారి మార్గం పోయే వాళ్ళకి ఏదైనా సేవ చేస్తాం. అలా మీరు పెట్టుకోండి, అది బాగుంటుంది. అలా ఉంటుండడం అనేటువంటి మార్గం కానీ వేరే రకంగా ఉండడం అంటుంది కాదు. ఇట్ ఈస్ స్టడీలీ కమింగ్ టు ద సర్ఫేస్ ఓయింగ్ టు ది growing strength of the acquired influence which has been gaining in potency and is producing two effects. It is breaking down the crystallized old forms of the Pisian age and is stimulating the creative faculties as to express themselves in group concepts and group plans. ఇది ఏంటంటే ఈ అక్వేరియన్ ఏజ్ అంటే వచ్చేటికి పిసియన్ ఏజ్ లో ఏర్పడినటువంటి ఫారం ఆస్పెక్ట్ అంతా బద్దలవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అక్వేరియన్ ఏజ్ కావాల్సిన అంటే రూప నిర్మాణం అనేది ఏర్పరచడం అంటే మనకి 1640 అబౌట్ ఫ్రమ్ 1640 ఇయర్ నుంచి మనకి ఇది స్టార్ట్ అయ్యింది. సో అందువల్ల ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇదంతా కూడా అక్వేరియస్ అంటే దాంట్లో ఇదంతా కూడా భాగంగా నడుస్తుంది. ఏంటి అంటే ఈ డిస్ట్రక్షన్ అనేది అవడంలో ఏంటంటే అనగా వీడు ఒక ఉత్తమోత్తమైనటువంటి దానికి వెళ్ళడానికి దాంట్లో ఇది భాగం. As all of you well know, this is the cause of the present disturbed condition. And these conditions can be summed up in the words impersonalization, wherein the state, group or groups are regarded as of more importance than the individual and his rights. ఒకప్పుడు సాధన ఏంటంటే వీడు అరణ్యంలో కూర్చొని వీడు తపస్సు చేసుకోవడం అంటే ఒకప్పుడు సాధన. ఇప్పుడు సాధన ఏంటంటే వీడు వీళ్ళనంత గ్రూప్ తోటి కలిసి వీడు సాధన చేసుకోవాలి. అందుగురించి దాని నుంచి దీనికి మార్చాలి. వీడు ఇప్పుడు ఉన్నటువంటి క్లాసెస్, ఇప్పుడు ఉన్నటువంటి మ్యాథ్స్ క్లాస్, ఇప్పుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకోవడం, మ్యాథ్స్ క్లాస్ వర్క్ తీసి టేబుల్ మీద పెట్టుకోవడం, మ్యాథ్స్ హోంవర్క్ తీసి పెట్టుకోవడం, హోంవర్క్ చూపించడం టీచర్ గారికి, ఇది ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్. దానికి ఏదో కంపాస్ బాక్స్ ఇవన్నీ టేబుల్ పెట్టుకోవడం. ఇది ఇందాక జరిగిపోయింది సోషల్ క్లాస్, అది ఏదో మ్యాప్లు ఇవన్నీ. ఆ క్లాస్ అయిపోయింది, ఈ క్లాస్కి రావాలి. దాంట్లో జరిగేటువంటి మార్పులు ఇవన్నీ కూడా. సో ఈ ఇంపర్సనలైజేషన్ అంటే వీటిలో ఎక్కువగా రావాలి. అమాల్గమేషన్ విచ్ ఇస్ ది tendency to fuse, blend and cohere to produce that interrelation. అందు గురించి ప్రస్తుతం ఉంటున్నటువంటి మార్గంలో ఎప్పుడు కూడా సింథసిస్ ఆఫ్ ఆల్ ద సింగిల్ మ్యాన్ which Browning so truly remarks is the goal of the evolutionary process and marks the conclusion of the journey of the divine prodigal. అంటే ఏమిటంటే వీలైనంత వరకు వీడు ఒక గ్రూప్ గా వీడు ఐడెంటిఫై అవ్వడం, ఒక గ్రూప్ కి కావాల్సినటువంటి చేస్తూ ఉండడం అంటుంటది ప్రస్తుతం ఉన్నటువంటి టైంకి వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు. అందు గురించి వీడు ఎప్పుడు కూడా ఏ కాల్ టు సర్వీస్ అంటుంది కానీ వీడు ఎప్పుడు కూడా నిమగ్నమే ఉంటుండాలి. వీడు ఎప్పుడు కూడా అందు గురించి సర్వీస్ అంటుండేది ఈ అక్వేరియన్ ఏజ్ లో ఎక్కువగా పెట్టారు. అదే ఒక 2000 సంవత్సరాల క్రితం సర్వీస్ అంటుండేది ఎక్కువ కాదు. ఇప్పుడు ఓన్లీ సాధన. అప్పుడు వాళ్ళందరూ కూడా అరణ్యంలో కూర్చుని వాళ్ళు అలా తపస్సు చేసుకోవడం, ఇండివిజువల్ గా వాళ్ళు అవేకన్ అయి వాళ్ళు అంతర్యామితో ఐక్యం అవ్వడం, అది అప్పుడు ఉన్నటువంటి సాధన. ఇప్పుడు ఉన్నటువంటి సాధన ఇది కనుక దీనికి సెన్సిటివ్ intercommunication between units, groups and combinations of groups, both on the subject and objective sides of manifestation. Intercommunication ఉండాలి. నా గ్రూప్ వేరు, నీ గ్రూప్ వేరు అన్నట్టుగా ఉండకూడదు. మాది మాస్టర్ సివి మార్గం, మీదేదో సాయిబాబా మార్గం, మీది మాకు సంబంధం లేదని ఉన్నటువంటి వాడు దేనికి పనికిరాడు, దానిలోకి పనికిరాడు, దీనిలోకి పని. అంటే ఇంటర్ కమ్యూనికేషన్ అంటే చక్కగా ఉండాలి. వీడెళ్ళి వాడి దగ్గర సహాయం చేస్తుండాలి, వాడొచ్చి వీడి దగ్గర సహాయం చేస్తుండాలి. ఏదో గురు పూజలను పెట్టండి, మాది షిరిడి సాయిబాబా మార్గం అండి, మేము మీ దగ్గర సర్వీస్కి రావడం, మేము మీ గురు పూజలకు రావడం వాడు అనకూడదు. వాడు ఏదో గురు పూర్ణిమ చేస్తుంటే మనం వాడి దగ్గరికి వెళ్ళాలి,
వాడు చేస్తున్నటువంటి సాయిబాబా గుడిలో వాడు చేస్తున్నట్టు మనకి మనం వెళ్ళాలి. ఇలా ఒక ఇంటర్ కమ్యూనికేషన్ ఏంటంటే ఒకే ఒక్క దాంట్లో ఇవన్నీ భాగాలుగా అటువంటి విషయాన్ని మనం మేల్కాల్చి ఉంటూ ఉంటాం మార్గం. ఇన్ దీస్ 3 వర్డ్స్ ఇంపర్సనలైజేషన్, అమాల్గమేషన్ అండ్ ఇంటర్ కమ్యూనికేషన్, ఈ 3 మనలో చక్కగా ఉండాలి. అది చక్కగా సాగుతోందా లేదా అంటే ప్రధానంగా ఈ విషయాలు మీరు దృష్టిలో ఉంచుకుని ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అన్నారు. ఏమిటంటే ఫస్ట్ వన్ ఇస్, ఆర్ దే వేస్టింగ్ టైమ్ ఇన్ మిస్టికల్ డ్రీమ్స్ ఆర్ ఆర్ దే ఆక్యుపైడ్ ఇన్ అ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ది సెన్సర్డ్ స్పిరిచువల్ ట్రూత్స్. మనం ఎంతసేపు మిస్టికల్ వర్డ్స్ లో మనం ఎక్కువ గడిపేస్తున్నామా, అదేదో మిస్టికల్ డ్రీమ్స్ అన్నది. చదువుకుంటున్నటువంటి విషయాన్ని ఏమన్నా ఆచరణలో వీడు పెడుతున్నాడా, లేదా అంతసేపు ఆ డ్రీమ్స్ లో ఉండిపోతున్నాడా ఇది వీడు చెక్ చేసుకోండి అంటున్నాడు పాయింట్. దస్ మేకింగ్ దమ్ పార్ట్ ఆఫ్ దేర్ డైలీ ఎక్స్పీరియన్స్. స్పిరిచువల్ ట్రూత్స్ అన్నటువంటిది వీడు నిత్య జీవితంలో వీడు ఆచరించుకుంటూ వీడు ఏదైతే చదువుకుంటున్నాడో అది ఆచరించుకుంటూ వెళుతున్నాడా, లేదా ఇవన్నీ ఆ క్లాస్ వేరు మిగిలిన జీవితం వేరు అన్నటువంటిదిగా ఉంటున్నాడా, ఫస్ట్ అది చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ఇస్, డూ దే ఫైండ్ దట్ their reaction to the growing impersonality of age is one of resentment, or do they find that the relatively new attitude of personal detachment is tending to solve their own personal problem? వీడు డిటాచ్మెంట్ అంటే వీడు చక్కగా అభ్యాసం చేసుకుంటూ వస్తుంటే వీడికి పర్సనల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఈ లైఫ్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతూ ముందుకు వెళ్తున్నాయా, ఇవన్నీ మనందరికీ కూడా మనకు ఎక్స్పీరియన్స్. ఒక మాట చెప్పాలి, పర్సనల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు సాధనకి మనం ముందుకు వెళ్తుంటాం, లేకపోతే మనం వెళ్ళాం. మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవ్వకుండా అలానే ఉన్నాయనుకోండి, ఈ టైం కూడా ఎక్కడ వేస్ట్ చేసుకునేది, మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి కదా, ఈ గంట కూడా మనం ఎక్కడ వేస్ట్ చేసుకునేది మనం ఉండిపోతాం. అన్నీ కూడా మనకి తమాషాగా అవన్నీ కూడా అలా సాల్వ్ అయిపోతూ వస్తున్నాయి కాబట్టి మనం ముందుకు వెళుతూ ఉంటాం. అలా జరుగుతుందా లేదా మీ లైఫ్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ పాయింట్ ఇస్, can they register an increasing ability to sense the thoughts and ideas of others, and do they find that they are becoming more sensitive and therefore more able to swing into the great tide of intercommunication? ఎదుటివాడి యొక్క భావన మనకు చక్కగా వాడేదో మనసులో చాలా బాధపడుతున్నాడు, పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుతుంది, వాడి బాధ మీకు ఏమన్నా అర్థమవుతుందా, లేదా వాడితో సరదాగా నవ్వుతూ మాట్లాడేసాను వచ్చాను, వాడి ఫీలింగ్ వాడిది, నా ఫీలింగ్ నాది, లేదా వాడి కష్టాలు వాడిది, నా కష్టాలు నాది అనుకున్నట్టుగా ఉంటున్నావా? వాడి బాధ ఏదైనా నీకు తెలుస్తుందంటే వెంటనే తెలుసుకోండి. వెంటనే వాడి బాధ మనకు తట్టాలి, వాడు నవ్వుతూ మాట్లాడు, అది జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. ఫోర్త్ పాయింట్ ఇస్, హౌ మచ్ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ డ్రామటైజేషన్ గవర్నింగ్ దేర్ డైలీ లైఫ్? Do they find that they are the center of the universe which revolves automatically around them, or are they working at the problem of decentralizing themselves and at absorption in the whole? ఎంతసేపు తను సెంటర్ గా ఉండి మొత్తం అంతా కథ అంతా కూడా తనకు సెంటర్ గా, అంటే నేను ప్రధానం అంటుండగా జీవిస్తున్నాడా, లేదా ఈ చోట్ల ఉన్నటువంటి అంతర్యామి ప్రధానంగా వీడు అందులో ఒక కార్యకర్తగా జీవిస్తున్నాడా, ఇది కూడా ఒకటి చెక్ చేసుకోండి అన్నాడు. మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకోవాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.